హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద सामृतम ब्रह्मभोर्भुवस्य वराशुभाभ्यादेशे नमस्तेवता गोब्राह्मणारा गुरुचरण सन्निधास्मै वर्तमाने व्यवहारक चांद्रमाने नक्षत्राणां मध्ये स्वस्ति श्री विश्वावसुना संवत्सरे उत्तरायणे कुंकुम बेटा చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం धर्मार्थ काम्यमोक्ष साधा सिद्ध्यर्थम मम शीघ्रमेव सत्संतान सौभाग्य शुभफल प्राप्ति सिद्ध्यर्थम सुगुणानेक सुपुत्र सुपुत्रिका वशातो अंगग्रह वशातो भावग्रह वशातो ये ग्रह हरिष्ठ शुभ Siapa jadi siapa ya juga siapa sih teman siapa ada sesuatu yang sekali dan sendiri alam dan muda dan sekar kahar kena puja terjadi samproksya dewan samproksya atma nanti samam saya samam sabahan mesti kemetnya putra pariwar ada hasmil harta pembes mukhamava agar 1 second sir kanurmava hai am sthapayami pujayami bunge karami Azuni devna rasmaschaksh putrana vastrasanam karo swamin sarvajagannatha yavat puja avasana karo tavat pampirita bhavena apo dinami ayane devarayane durvana adusmi akashapandri ekani samudrasya grahayame karnatha mukshadan samarpayami maha namaha om dhrumaketave namaha om ganadhavaya namaha om ganadhikshaya namaha om bhalajandraya namaha om gajananaya namaha om makratandaya namaha om shurmakarnaya namaha om herambaya namaha om skandapurvajaya namaha om sarvasiddhipradhanaya sarvatra pushpaksharan samarpayami మేడం కాస్త మీరు ముందుకు రావాలి మేడం ముందుకు రండి వెయిట్ మేడం ఒకసారి మేడం జస్ట్ అట్లా పట్టుకొని చూడండి ఇద్దరు వెయిట్ 1 సెకండ్ ఓకే సాక్షాత్ ప్రత్యక్షరూపేణ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా సుధానాయ స్వాహా సమానాయ స్వాహా మధ్య స్వాహా మధ్య వాణ్యం సోర్గాన్ స్వాహ రక్షాయ శుద్ధాత్మస్తే స్తలంబోధనాయ ఏకవంతాయ విఘ్న వినాశనే చతుర్దాస్తే వర్ధమోపరే నమః సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి మేడం ఇద్దరు పడుకొని చూడండి నమస్కారం చేసుకోండి ఇద్దరు నమస్కారం చేసుకోండి కర్పూరమే కర్పూరమే అందరికి చూపించు ఇక్కడ అందరికి చూపించు అందరు నమస్కారం చేసుకున్నాను నమో పార్వతీ పుత్రయే హర మహాదేవ శంభో శంకర హర మహాగణాధిపతయే నమః రెండు పూలక్షత చేతికి కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సకల సర్వ కార్యేషు సుసర్వదా మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి వేదోక్త దివ్యమంత్రకుశం సమర్పయామి చత్రమాచ్ఛాదయామి పూజాంతరిష్య చత్రమాచ్ఛాదయామి జామనాభ్యామి జనతదశాంగేన శావాదయా ఘోషయామి ఆందర్కుల్ఫనేస్తర ఆందర్కనర హమస్వనర సహస్రాదవతార దేవతా భక్తోజారి కోజర మంత్రవజాతం నాదో యజ్ఞాన యజ్ఞమైదైందదేవ మాన్యాసన్న దేహనామే మానసజన ప్రవేశ హౌల్ భాగంతో తీసుకురండి పెట్టండి ప్లేట్ ఇట్లా పక్కన పెట్టేసి
పక్క జరుగుతున్నా వస్తాను. ఓకే మేడం, అక్కడ పెట్టేసేయండి మేడం. పెట్టండి, అలా ఇద్దరు పెట్టండి. ఉంటే బయట రమ్మని చెప్పండి. సార్ ఇక్కడ చూడండి ఒకసారి. సార్ ఇక్కడ చూడండి. వీడియో ఫోన్ ఉందండి. అందుకే ఇక్కడ ఈ బొక్కలో తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు అక్కడి నుంచే అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి, వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
కోరిన ఫలములు సిద్ధిస్తాయో అట్టి దానిని తెలపమని చెప్పి సూతుల మహామునుల వారిని కోరిరి. పూర్వకాలకప్పుడు నారదుడు మహావిష్ణువుని ఇదే విధముగా అడగగా శ్రీహరి చెప్పిన విషయమును నీకు శ్రద్ధగా చెబుతాను వినండి అంటూ చెప్పుతుండెను. పూర్వములు కానకప్పుడు నారద మహాముని సకల లోకంలో తిరుగుతూ భారతదేశంలో భూలోకములకు వచ్చినాడు. ఆ భూలోకంలో నారద మహాముని భూలోకములకు వచ్చిన తర్వాత భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలన్నీ చూసినాడు. వీరికి కష్టం ఎట్లా తొలుగుతాయి అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళినాడు. అప్పుడు నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండను, తెల్లని శరీర ఛాయ గలవాడను, శంఖము చక్రము గదా పద్మం మొదలుగా అలంకారం గలవాడను శ్రీహరిని చూసి ప్రార్థించినాడు. మనసుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పుటకు కానీ సత్యము కానీ అతీతమైన రూపము గలవాడ, ఆద్యాంతరహితుడా, నిర్గుణుడైనటువంటి వాడియు, సుగుణాత్ముడైనటువంటి వాడియు, ఆదిపురుడైనటువంటి వాడియు, భక్తులు పాదం కలిగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నానని చెప్పి స్వామికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసుకోండి. శ్రీహరి స్తోత్రం విని నారద మహామునితో ఇట్లా అడిగినాడు. నారదుడు మహావిష్ణువు నానా విధమైన దుర్భారమైన కష్టములు అనుభవిస్తున్నారు. వాళ్ళకు ఆ కష్టం దొరకకు ఏదైనా ఉపాయం ఉంటే తెలపండి అని చెప్పి అనుగ్రహింపమని చెప్పి ప్రార్థించినాడు. అందరకు శ్రీహరిని చెబుతున్నాడు. నాకే భక్తితో శ్రద్ధతో చేస్తారో ఎవరైతే వారు సత్యనారాయణ సంవ్రతమును భక్తి శ్రద్ధాలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమమున మోక్షప్రాప్తి పొందుదురు. ఆ విధముగా అది విని నారదుడికి అడుగుతున్నాడు. ఓ దామోదర, ఆ వ్రతము ఎట్లు ఆచరించవలేను, దాన్ని ఇదివరలో ఎవరు ఆచరించినారు అదంతా కూడా నాకు వివరంగా తెలపండి అని చెప్పి కోరినాడు. అందులకు శ్రీహరి చెబుతున్నాడు. సత్యనారాయణ సంవ్రతము సకల దుఃఖములు నివారణ చేయను, సకల ఐశ్వర్యములు కలుగు చేయను, సంతానం లేని వారికి సంతానం కలుగు చేయను, సర్వత్ర జయప్రదముగా ఉండను. ఈ వ్రతము వైశాఖ మాసమునందు కానీ లేదా మాఘమాసమునందు కానీ లేదా కార్తీక మాసమునందు కానీ లేదా ఒక శుభదినములు కానీ ఆచరించలేను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు, ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించడంతో అట్టి వివాదం తప్పక జయం కలుగును. నారద మహాముని ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒక్కసారైనను చేయవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి అందు కానీ, ఏకాదశి నాడు కానీ, లేదా రవి సంక్రమణము దినములు కానీ చేయవలేను. సూర్యోదయంకి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని సంధ్యానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకొని సుజీవనిస్తులో భక్తాది దేవాది దేవతో శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తున్నామని చెప్పి తన మనసును స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేయాలి. స్వామికి నమస్కారం చేసుకోండి. మళ్ళా ఆ విధముగా సంకల్పం చేసి మధ్యకాల కాలం కూడా నిత్యకర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మళ్ళా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో వ్రతం యథాశక్తి అన్ని ఆచరించవలేను. కలశం మీద మళ్ళా కొత్త వస్త్రం ఒకటి ఉంచవలేను. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఒకటి ఉంచవలేను. 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలను. పిదప సత్యనారాయణ స్వామి కలశం ब्रह्मणे स्वाहा यह भगवान श्री सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थे आदमी फरनाके लखनवीर प्रसहिता गौतम विष्णुमहानैवेद्यं समर्पयति आनी देवरी शुद्धि मूर्साल प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि नीराजनं दर्शयामि सम्राजं च विराजं च विष्णुर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखे तयामादमं श्रियामसेहेन्द्रब्रह्मणः पूर्णन्दधार्यं भव्यसानेदे एकदा ब्रह्मणो भारते एकदेवे जमानाय श्रेयो दधाति रमारमण गोविंद गोविंद सत्यनारायण स्वामी गोविंद गोविंद अंदर చూపించండి ఛార్జింగ్ పెడతాను
బ్రాహ్మణ రూపమున పొందినవాడే ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి బ్రాహ్మణుడా నీవు పేదవింతుడివయ్యి ఇంద్రయ్యి ఇట్లు దరిద్రం అనకునే మిక్కిల్ దరిద్రుని భిక్షాచరణచే జీవించుచున్నాను చాలా కష్టములు పడుతున్నాను నా దరిద్రం పోవుటకై ఉపాధి ముఖములన్నీ తొలగిపోవును ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన శ్రీ సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదని మనస్సులో పెట్టుకొని ఈ దినమున ఈ పుల్లలమ్మిన ధర్మకు వచ్చింది సత్యనారాయణ వ్రతము చేసేదని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరారు. కట్టెలమ్మ యువతుడు ఆ దినమున ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెలు కావిడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనం వచ్చింది. అందులో ఆ కాతులు మిగులు సంతోషించి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమలు కాచను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనము పుత్రుడు పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలం అంతా సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గములకు పొందెను. प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणाय स्वाहा मध्ये मध्ये पाणि समर्पयामि उत्तरपार्श्वे ब्राह्मण वृक्षाय भारतस्य मुखे पुरुषा आत्मनेयं समर्पयामि. రేపు 6:90 పూజ చెప్తా 6:90 కదలేదు 6:90 శ్రీమద్ రమారమణ గోవింద ఇంకొక కథ చెప్పలేను. ఉండగా అట్లు సాధువులకు వైశ్యుడు అనంతమైన ధనవుతో పడవని నింపుకొని ఆ దారి పోతుండగా అక్కడ రాజు చేస్తా ఉండేదంతా కూడా ఆ పడవ నుంచి చూసినాడు. చూసిన తర్వాత ఆ రాజు ఏందో కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలంతా కూడా గుమ్మిగూడుకొని ఉన్నారు. అంటే ఒక రాజు వ్రతం చేస్తున్నాడంటే తన పట్టణంలో ఉండే ప్రజలందరినీ కూడా ఆహ్వానించి యథాప్రకారంగా వ్రతం చేస్తున్నాడు ఆయన. ఈ సాధువున వైశ్యుడు రాజు దగ్గరికి పోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ జనాభాలో పోవడానికి దారి దొరకలేదు. సరే పూజ పూర్తయ్యేంత వరకు ఆ పడవను ఒడ్డుకు పట్టించి పడవ దగ్గరే కూర్చున్నాడు. పూజ పూర్తయింది. తర్వాత తన ప్రజలందరికీ తీర్థ ప్రసాదాల వినియోగం అంతా జరుగుతూ ఉంది. తీసుకున్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరే బయటకు వచ్చేస్తున్నారు. తర్వాత అలా జరిగిన తర్వాత కొంతసేపటికి సాధువున ఒక వైశ్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓ రాజా, ఇంతమంది జనాభాను పిలిచారు, ఇంత ప్రజలంతా వచ్చారు, మీరు ఏం పూజ చేశారు, ఏమిటి ఈ పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది, ఈ పూజ పేరు ఏమిటని చెప్పి ఆ రాజును అడిగాడు. ఆ రాజు పోయి నాకు పుత్ర సంతానం లేదు, నేను పుత్రులు పొందుటకై ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినాను, కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా పిలిచి నా శక్తి కొద్దీ ఏదో అన్నదానము అన్నప్రసాదము తీర్థప్రసాదం కూడా ఇచ్చి స్వామికి అందరినీ కూడా నమస్కారం చేసుకోమని చెప్పాను. అందుకని చెప్పి ఈ వ్రతం ఆచరించాను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధాలతో ఎవరైతే ఆచరిస్తారో వారు సకల ఐశ్వర్యవంతులు పొంది సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి ఆ సాధువైన వైశ్య కుమారులకు రాజు అలా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆ వైశ్యుడు తను కూడా తీర్థ ప్రసాదము అన్నీ తీసుకొని సరే ఆయన కూడా ముక్కున్నాడు. స్వామి, నేను కూడా సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత స్వామి దగ్గర ప్రతిజ్ఞ చేసి వ్యాపార నిమిత్తం బయలుదేరినాడు. వ్యాపారం పూర్తి చేసుకున్న కొంతకాలానికి వ్యాపారం పూర్తయింది. పూర్తయిన తర్వాత చిన్నగా ఇంటికి పోయినాడు. ఇంటికి పోతుండగానే భార్య భర్త వచ్చినాడని చెప్పి లీలావతి ఆమెకు నీళ్ళు ఇచ్చింది, భర్తకు నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాగానే తాగడానికి నీళ్ళు ఇచ్చింది. అప్పుడు ఆమె వింటుతుండగానే భర్త ఏం చెప్తున్నాడంటే, మనకు వివాహమై చాలా రోజులైంది కాబట్టి సంతానం లేదు కదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతాన్ని
చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసినాడు. అందుకు ఆమె కూడా సంతోషించి ధర్మపారాయణమే భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తెను కన్నారు. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ కళావతి ఎట్లా పెరుగుతుందంటే శుక్లపక్షంలో చంద్రుడు ఎలా అయితే పెరుగుతాడో ఆ మాదిరిగా రోజు రోజుకు దినదినమున ప్రవర్ధమవుతా ఉంది. అలా కొంతకాలం జరిగింది. అప్పుడు భార్య భర్తను చూసి సాధువును అడిగింది, ఏమండి మనకు సంతానం లేదు కదా, సంతానం కలిగితే మనము సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా అని చెప్పి లీలావతి ఆ వైశ్యుని అడిగింది. వైశ్యుడు ఇప్పుడు కాదు, తర్వాత అమ్మాయి చదువంతా అయిపోయి మంచి ఉద్యోగమైనా వచ్చి అమ్మాయికి వివాహ టైంలో చేద్దామని చెప్పి వాయిదా వేసేసినాడు. అలా కొంతకాలం జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ వైశ్యుడు ఒక దూతను పిలిచినాడు. ఆ దూత వచ్చి, ఏం స్వామి మీరు పిలిచిన పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ దూతకు చెప్పాడు, అయ్యా మాకు పెళ్లికి ఎదిగిన ఒక కుమార్తె ఉంది, అమ్మాయి పేరు కళావతి, ఆ అమ్మాయికి వివాహం చేయాలనుకున్నాను, ఎక్కడైనా ఒక వైశ్య కుమారుడు మంచి వైశ్య కుమారుడు చూసి తీసుకొని రా అని చెప్పి దూతకు చెప్పినాడు. అతను వెంటనే కాంచన నగరంలోకి వెళ్ళిపోయాడు. కాంచన నగరంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వైశ్య కుమారుని చూసి ఆ వైశ్యుడి దగ్గర ఆ మామ అల్లుడు ఇద్దరు కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరారు. ఈ సత్యనారాయణ స్వామి వీళ్ళు వ్రతం చేయకపోవడం వల్ల కోపించిన వాళ్ళై వీరికి దారుణమైన కఠినమైన దుఃఖం కలుగుతాక అని శపించినాడు. అప్పుడు ఆ వైశ్యుని గృహమునందుండే ధనమంతా కూడా దొంగలు దోచుకొని వెళ్ళిపోయినారు. తిండకు తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుతున్నారు వీళ్ళు. కళావతి లీలావతి ఇద్దరు అమ్మాకూతులు ఇద్దరు కూడా తినడకు తిండి లేదు, ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుతున్నారు. చాలా దుర్భారమైన కష్టాలను అనుభవించున్నారు. ఈ వయసు కుమారులు అల్లుడు మామ ఇద్దరు కూడా ఆ దూత ముగ్గురు కూడా పడవలో వ్యాపార నిమిత్తం బయలుదేరినారు. అలా వ్యాపార నిమిత్తం సముద్ర తీరము ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి శాపం వల్ల రాజుగారి ధనాగారంలో కొంత ధనాన్ని దొంగలు అపహరించుకొని వెళ్ళిపోయినారు. ఆ రాజుగారి ఆ రత్నసానపురం అనే గ్రామాన్ని చంద్రకేతు మహారాజు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ చంద్రకేతు మహారాజు ధనాగారంలో కొంత ధనాన్ని దొంగలు అపహరించుకొని ఆ వర్తకులున్న వయసులున్న చోటికి చేరుకున్నారు. అప్పుడు రాజుగారి ధనాగారంలో ధనం పోయిందంటే పురాతనంలో ఏం చేస్తారంటే మన ఈ ఇప్పుడు సిద్ధవాటం కోట ఇలాంటి కోటల్లో ఉంటాయన్నమాట. ఎవరు తాకినా దొంగపడ్డాడనే గుర్తింపు కోసము గంటలు మోగుతాయి. అలా గంటలు మోగేటప్పటికీ రాజుభటులు మెలకు వచ్చి చూడగానే రాజుగారి ధనాగారంలో దొంగలు ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఆ వయసులున్న చోటికి చేరుకున్నారు. ఆ వయసులున్న చోటికి చేరుకున్న తర్వాత ఈ భటులు రాజు దగ్గర, రాజా మన ధనాగారంలో దొంగతనం జరిగింది, ఆ దొంగలను పట్టుకున్నకు మీరు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అయ్యా ఈ 4 మనకు చుట్టూరు సముద్ర తీరం ఉంది. ఈ సముద్రాన్ని 4 పక్కల దాటాలంటే చాలా దూరం పడుతుంది. దొంగలు ఎక్కడికి పోలేరు. ఆ ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టినాడు. అప్పుడు రాజుకు నమస్కరించి తాము దారి తాము వెళ్ళిపోయినాడు. ఇది 3వ అధ్యాయ సమాప్తం. स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ओम यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणाय स्वाहा उत्तरापक्षाय परपक्षाय सिद्धान्तः समर्पयामि. కొంచెం ముందుకు రండి మేడం. सम्राजं च विराजं च कृष्णर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुखे दयामासुकौन्दर्यामसे हिरण्यमात्रं वधा दिव्यरक्षां धारयामि. श्रीमद्रमारमणगोविन्द. ఓకే ఇదేంటి అందరూ చూపించిన గోవింద రమావీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. ఎవరైనా మీ టెంకాయలు ఉంటే దీంట్లో వేసేయండి. మా ఎవరైనా మీరు తెచ్చుకున్నాడు టెంకాయలు ఉంటే ओम यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा. मध्ये मध्ये पाणिं समर्पयामि. सर्वक्षाय माधव वृक्षाय मुखे समर्पयामि.
వందాలం తబలాలం తబస్యయాదన ఖేరాస్యామఖేదయా మాత్రాదే పరదోసానే ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదే విజయమానాస్తేజో దధాతి దివ్యరక్షాన్ ధారయామి శ్రీమద్రమారమణ వెంకట గోవింద ఆయా నేను రథంలో అథ పంచమోధ్యాయ ప్రారంభః ओम प्राणाय स्वाहा पानाय स्वाहा ज्ञानाय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये वायं समर्पयामि हस्तो प्रक्षालयामि भक्षो प्रक्षालयामि सुखा आत्मनेयं समर्पयामि पूर्वं विदधाति विपर्योसाने देवता ब्रह्मणोपहरति गते यजमानः युष्टेजो ददाति స్నానం చేసి ఒక పల్లెంలో పెట్టుకుని అందరికి హారతి ఇచ్చేయమ్మా కథకు పెట్టినది అందరికి ఏంటి ఏమన్నా ఎలా తినేస్తుంటాను రాజంపేట బండి ఉందా రాజంపేటలో బండి ఉంది కదా బండి నక్షత్రం పూలు ఇవ్వాలా మా ఆరు తీసుకున్నాం నక్షత్రం పూలు ఇవ్వాలి 10 నిమిషాలు ఈ ప్రసాదం దీంట్లో పెట్టుకో కథ ఉంది 5 కథలు మనకి ఇచ్చాను కదా స్మైల్ మేడం చిన్న ఇట్లా వచ్చేసేది బాబు బాబు చిన్న ఈ సైడ్ 1 సెకండ్ ఓం దాదా పురస్కాద్యం అన్యథా శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అక్షరక్ష జనార్దన అక్షరక్ష నారాయణ ఆత్మప్రదక్ష నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం చ కరిష్యే చంద్రమాచ్ఛాదయామి ధామాను ఇప్పుడు చెప్పు మన పూజాం చ కరిష్యే చంద్రమాచ్ఛాదయామి శ్యామలాభ్యాం వేయామి తిప్పండి మేడం ఒకసారి తిప్పండి సార్ తిప్పండి 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 చును 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 హారతి ఇవ్వండి ఒక 5 సార్లు తిప్పాడు నిలబడుకోండి సార్ ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక బ్రాహ్మణ ముఖేన మంటపదానం స్తుభ్యమహం సంప్రదే నవమ నవమ అక్కడ వేసి నమస్కారం చేసుకోండి ఆ నవగ్రహం దగ్గర వేసి ఆ మధ్యలో గోధుమలు దాకండి అంట అన్నీ చేస్తాను కూర్చోండి ఆరు పాడినప్పుడు ఆరు ఇచ్చేసాను పెట్టేసాను మన పూజ బాధపడతాను అదే మనం
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయి 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే
ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం. తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం. ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే. ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే. వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. చిన్ని 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 ఆశలు నాలో రేగినే. చిరు 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 చిందులు మనసే వేసెనే. చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో 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 తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే. స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే. వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే. గుండె తడి నువ్వయ్యావులే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసినే ఓ చిట్టి 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 ఊహలు ఎదలో ఊగినే ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగనే చిరు చిరు హలు ఎదలో ఊగనే బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాగిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిస అయితే ముజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని దాచేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కాదంటానేంటి చూస్తూని చొరవా వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నీ నుంచి నేను తప్పుకోవడం సులువా కౌగిళ్ళలోకి లాగవా అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా బయట పడవు కదా 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 ఎంత సేపిరా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే తొందరలో నాలోన సిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మూసావు అన్ని దారులు కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా వేరే దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే